టీఆర్ఎస్ కాంగ్రెస్ పాలకుల వల్ల తెలంగాణ అప్పుల కుప్పగా మారిందన్నారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మహారాష్ట్రతో నీటి గొడవలు ఉన్నాయన్నారు. కానీ తెలంగాణ వచ్చాక తాము గొడవలు పెట్టుకోవాలని అనుకోలేదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎలాంటి గొడవలు లేకుండా తెలంగాణకు నీళ్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణలో ఉన్న ఇరిగేషన్ తమ కృషి వల్లే జరిగిందన్నారు ఫడ్నవీస్. मैंने चंद्रशेखर राव साहब को कहा कि देखिए आप हमारे पड़ोसी हैं, ये भारत एक देश है, हम झगड़ना नहीं चाहते। तेलंगाना में रहने वाले लोग भी मेरे भारत के लोग हैं, अगर उन्हें पानी मिलता है तो मुझे बहुत खुशी है, मैं पानी देने को तैयार हूं। मैंने उनको समझाया कि आप थोड़ी सी हाइट अगर कम करेंगे तो आपको पानी भी मिलेगा, आपका पूरा तेलंगाना सुजलाम सुफलाम भी होगा और मेरा गढ़चिरौली भी डूबने से बचेगा। और उसके बाद हमने समझौता किया और देश के इतिहास में पहली बार ऐसा हुआ, बिना किसी झगड़े के मैंने मुख्यमंत्री के तौर पर तेलंगाना को पानी देने का निर्णय किया। आज यो तेलंगाना में इरिगेशन आप लोग देख रहे हैं, तेलंगाना के कोने कोने में पानी पहुंचा है, वो केवल हमारे कारण पहुंच पाया क्योंकि हमने उस समय ये कहा ये भारत देश एक है, वो महाराष्ट्र में बसने वाला हो या तेलंगाना में बसने वाला, अगर महाराष्ट्र का नुकसान नहीं होता और तेलंगाना को फायदा होता है तो हम पानी देने के लिए तैयार हैं। రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కౌన్సిల్లో నాకు నిధులు లేవు, డబ్బు లేదు, రాష్ట్రంలో మేము జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పాడు. ఇప్పుడు పురపాలక సంఘాలని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. మీ జేబుల్లో చేయి పెట్టి అతను మిమ్మల్ని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, పన్నులు పెంచుతాడని చెప్పేసి కూడా మీకు గుర్తుపెట్టుకోవాలి. డబ్బు లేకుండా ఇట్లా పురపాలక సంఘం నడుపుతాడు, పన్ను పెంచి నడుపుతాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండండి. మన పైన ట్యాక్స్ టెర్రరిజం అవుతుంది ఈ ప్రభుత్వం ద్వారా. రెండో అంశం చెప్తాను మీకు. నిన్న మాట్లాడాడు కామారెడ్డిలో రామచంద్రరావు నన్ను రేవంత్ దీన్ అన్నాడు, సంతోషమే. కానీ రేవంత్ గౌడ్ అవుతా, యాదవ్ అవుతా, ముద్రాజ్ అవుతా అని చెప్పాడు. నువ్వు రేవంత్ దీన్ కావడం ఈజీ, ఎందుకంటే కన్వర్జన్ చేసుకోవచ్చు. కానీ కులాలకు మార్పులు లేవు. అయినా నువ్వు ఆ కులాలకు ఏం చేసినావు అడుగుతా ఉన్నాను. ఏ బీసీ యొక్క రిజర్వేషన్ గురించి మాట్లాడి నువ్వు నీ క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారని అడుగుతా ఉన్నాను.